కాండము 15వ అధ్యాయము 26వ వచనం అందరము కలిసి చదువుకుంటాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడన్నింటిని అనుసరించి నడిచినట్లా నేను ఐగుప్తులో కలిగేసిన రోగంలో ఏది మీకు రానియను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని. ఇంకో భాగంగా బుక్ ఆఫ్ ఐజయా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 verse 5. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడును, మన దోషం బట్టి నలుగుట్టబడును, మన సమానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతగా కలుగుతున్నది. చివరి భాగం, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి ఇంకొక ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించక పూర్వము ప్రభు మన జీవితంలో ఏమై ఉన్నాడో ఎరిగి తెలుసుకొని మనం ప్రభుని ఆరాధించే వారంగా ఉన్నాం. కాబట్టి నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అనను. కాబట్టి మన దేవుడు ఎవరంట? స్వస్థపరిచేటువంటి దేవుడు. ఆయన శరీర స్వస్థత ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. ఆయన మాట వలన దయ్యములను వెలగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువల్లనే ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములు భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరని. కాబట్టి మన దేవుడు ఎవరంట? రోగులను స్వస్థపరిచేటువంటి దేవుడు. కాబట్టి మన శరీరంలో ఏ రోగం వచ్చినా కానీ, ఏ వ్యాధి వచ్చినా కానీ, ఏ బాధ వచ్చినా కానీ మన ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా యొక్క రోగాన్ని స్వస్థపరచు, ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకున్నప్పుడు ఆయన ఏం చేసేవాడు? స్వస్థపరిచేటువంటి దేవుడు. అందుకోసమే యెషయా భక్తుడు రాస్తున్నాడు, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 verse 4. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను. కాబట్టి మన దేవుడు ఎవరంట? మన రోగములను భరించినటువంటి దేవుడు. కాబట్టి శరీర స్వస్థత ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి శరీరంలో ఏ బలహీనత ఉన్నా కానీ మన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, ఆయన్ను వేడుకున్నప్పుడు ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు కీర్తనలు 147వ కీర్తన 3వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 147 verse 3. 147:3. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయంలో కట్టువాడు. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి గాయం, బాధ, గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితి, నిరాశ, నిస్పృహ, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవుని ఆదరించేవాడు, వారి గాయాలను కట్టేవాడు. కాబట్టి ఇక్కడ రాయబడింది, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేటువంటి వాడు. వారి గాయంలో ఆయన ఏం చేస్తాడంట? కడతాడు. కాబట్టి మొదటిగా చూసినట్లయితే మన ప్రభు ఎవరంట? మన రోగములను భరించేటువంటి దేవుడు.
మన శరీరంలో ఇలాంటివైనా అస్వస్థత ఉన్నప్పుడు ప్రభు బాగు చేసేటువంటి దేవుడు. రెండవది, గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితి, గాయంతో నిండబడినటువంటి పరిస్థితి, నిరాశ, నిట్టూర్పు, అలాంటి పరిస్థితుల్లో మన గుండెను బాగు చేసేటువంటి దేవుడు మన దేవుడు. అంతేకాదు, 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచినట్ల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదను. కాబట్టి 3వ విషయంలో మన దేవుడు స్వస్థపరచువాడు. యెహోవా రూపే, యెహోవా రాఫా, ఆయన దేశాన్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి ఎప్పుడైతే దేశము ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన దేశాన్ని స్వస్థపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆకాశం నుండి ప్రార్థన విని ఆయన దేశాన్ని బాగు చేసేవాడు, దేశాన్ని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి 3 విషయాలు చూస్తున్నాం. మొదటి విషయం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతలను ప్రభు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. రెండవది, గుండె చెదిరిన వారిని బాగు చేసేటువంటి దేవుడు. మూడవది, మన మొరవిని దేశాన్ని ఆయన ఏం చేస్తాడు? బాగుపరుస్తాడు. కీర్తనకాడు 103వ కీర్తన, కీర్తనకాడు 103వ కీర్తన, కీర్తనకాడు 103వ కీర్తన 2వ వచనం. 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకము. కాబట్టి దేవుడు మనతో చెప్తున్నాడు, దావీదు ప్రాణంతో అడుగు చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను ఏం చేయి? సన్నతించు. ఆయన బాగు చేసినాడు, సన్నతించు. ఆయన చెదిరిపోయినటువంటి గుండెను బాగు చేసినాడు, సన్నతించుము. ఆయన దేశాన్ని బాగు చేసినాడు, సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటి కూడా క్షమించువాడు, నీ సంకటంలో కుదుర్చువాడు. 4వ వచనంలో చూడండి, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కాబట్టి మన దేవుడు ఎవరంట? సమాధిలో నుండి ప్రాణాన్ని విమోచించేటువంటి దేవుడు. అందుకోసమే మన దేవుడు ఎవరంట? 4వ వచనంలో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు. 3వ వచనంలో ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు. కాబట్టి ఆయన మన దోషములను క్షమించేవాడు. మన హృదయంలో ఘోరమైనటువంటి వ్యాధి ఉంది, పాపపు వ్యాధి ఉంది. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి వ్యాధి గురించి ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? కాబట్టి 3 వ్యాధులు చూస్తున్నాం. ఒక వ్యాధి ఎక్కడ ఉందంట? శరీరంలో ఉంది. కాబట్టి శరీరంలో అస్వస్థతతో ఉన్న ప్రభు మట్టి బాగు చేస్తున్నాడు. రెండవది, గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితి ప్రభు బాగు చేస్తున్నాడు. మూడవది, దేశము అస్వస్థతలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేశాన్ని స్వస్థపరిచినాడు. నాలుగవది, వ్యక్తిగతమైనటువంటి అనారోగ్యం, వ్యక్తిగతమైనటువంటి రోగం. అది ఎక్కడ ఉందంట? హృదయంలో ఉంది.
కాబట్టి 17వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది, చదవండి. అది కాదండి, ఇంతకుముందు మాట చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? కాబట్టి హృదయంలో అది మోసకరమైందంట, ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందంట. దాంట్లో ఎన్ని వ్యాధులు ఉన్నాయి? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల్లో నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణం, అహంభావము, అవివేకములు వచ్చు. ఈ చెడవ నీవు లోపల నుండి బయలుదేరి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. కాబట్టి హృదయంలో నుండి ఘోరమైనవి బయలుదేరుతున్నాయి. హృదయాంతరంగం నుంచి ఆ యొక్క రోగమును బట్టి చెడు వాసన, దుర్వాసన పడుతుంది. అవి దురాలోచనలుగా ఉన్నాయి, అవి జారత్వమును చూపెడుతున్నది. దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమములు, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకము అన్నీ వచ్చి. కాబట్టి హృదయము చెడిపోయిన దాన్ని బట్టి, రోగమైన దాన్ని బట్టి ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పింది. కాబట్టి మనుషుని ఏం చేస్తున్నాయంట? అపవిత్రపరుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు హృదయము రోగంతో నింపబడి ఉంది, హృదయము గాయమైపోయింది, హృదయంలో బలహీనత అయిపోయింది. అయితే భరించువాడు ఎవరంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి రాయబడింది కదా, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 53 verse 5. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి అతిక్రమ క్రియలు, హృదయంలో వెలువడుతున్నటువంటి చెడు వాసనను బట్టి ప్రభు ఏం చేయబడినాడంట? గాయపరచబడును. మన దోషములు బట్టి ఆయన ఏం చేయబడినాడంట? నలుగొట్టబడినాడు. మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకేం జరుగుతుందంట? స్వస్థత కలిగి ఉన్నది. ప్రభు దెబ్బలు పడినాడు, క్రీస్తు శిలువ మీద ఆయన ఎన్నో దెబ్బలు పడినాడు. కాబట్టి ఈ మాటలు బైబిల్లో రాయబడింది. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. 19:1. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించారు. 2వ వచనం. సైనికులు ముండతో కిరీటం నల్లి ఆయన తల మీద పెట్టారు. కాబట్టి మన హృదయంలో నుంచి వచ్చినటువంటి చెడు వాసన, దుర్వాసన, అస్వస్థత, మన గాయం బట్టి ప్రభు గాయపరచబడినాడు. ఏమైనాడంట? చూడండి, పిలాతు యేసును పట్టుకున్నాడంట. పట్టుకొని ఆయన దేంతో కొట్టించినాడంట? కొరడాలతో కొట్టించినాడు. క్రూర శిలువ మీద ప్రభు కొరడాలతో కొట్టించబడినాడు. ఆయనలో ఉన్నటువంటి మాంస ముద్రలు బయటకు వచ్చినాయి. నేను నా హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి వ్యాధిని బట్టి, హృదయంలో ఉన్నటువంటి చెడుతనమును బట్టి, ఆ వ్యాధిని బట్టి, హృదయం పాడైపోయిన దాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో కొరడాలతో కొట్టించబడినాడు. రెండో విషయం చూసినట్లయితే, సైనికులు ముళ్ళతో కిరీటం నల్లి ఆయన తల మీద పెట్టెను. కాబట్టి మన హృదయంలో నుండి వచ్చేటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి తలంపులను బట్టి ఏం జరిగిందంట? ఆయన తనలో ఏమైపోయిందంట? ముళ్ళ కిరీటమును పెట్టబడింది. ప్రభువు యొక్క వీపంతా కూడా కొరడాలతో కొట్టబడింది. ప్రభు తలకు ముళ్ళ కిరీటము పెట్టబడింది. మూడో విషయం చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 27:29. 27వ అధ్యాయము
29వ మొన్న కిరీటం మళ్ళీ ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన మోకాలుని యూదుల రాజా నీకు శుభమని ఆయన్ను అపహసించను. కొట్టడమే కాదు, మొదకిరీటం పెట్టడమే కాదు, ఆయన మోకాళ్ళు ఉన్నారంట. యూదుల రాజా అని ఏం చేస్తున్నాడంట? అపహసించినారు. ఆయనకు శుభమని ఆయన ఏం చేస్తున్నారు? అపహసించినారు. కాబట్టి ప్రభు కొట్టబడినాడు, దెబ్బలు ఆ యొక్క శిలువ మీద ఎన్నో దెబ్బలు తిన్నాడు, అపహసించబడినాడు. తన యొక్క వీపులో కొరడాలు, తన తలకు ముండ్ల కిరీటము పెట్టబడింది. మరో విషయం, యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. John Gospel chapter 19 verse 17. వారు యేసుని తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కాపాడో స్థలంలో చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున 19వ అధ్యాయము బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 19 17వ వచనం ముందు మత్తయి సువార్త 26వ అధ్యాయము, మాథ్యూ గాస్పెల్ 26. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనం. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. చాలండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంట? అప్పుడు వారు ఆయన ముఖం మీద ఏం చేస్తున్నారంట? ఉమ్మి వేసినారు. ఆయనను ఏం చేస్తున్నారంట? గుద్దినారు. కొందరు ఆయన్ను అరచేతులతో కొట్టినారు. క్రీస్తు నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచించుము అని రే. కాబట్టి మూడో విషయంగా చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ముఖం మీద ఉమ్మి వేసినారు. తర్వాత ప్రభువును గుద్దిరి అని రాయబడింది. కొందరు ఆయన్ను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుము అనేది. కాబట్టి మూడవది ఘోరమైనటువంటి అవమానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో పొందినాడు. ఆయనను కొట్టిరి. రెండవది ఆయనను గుద్దిరి. తర్వాత ఎవడు గుద్దినాడో చెప్పండి అని అపహాసము చేసిరి. కాబట్టి మూడో విషయంలో ప్రభు క్రూర శిలువ మీద ఎంతో అవమానం పొందినాడు. వారు ఆయనను గుద్దినారు, వారు ఆయనను కొట్టినారు. ఆయన కింద పడుతుంటే ఆయన లేపి గుద్దినారు, ఆయన కొట్టినారు. ఎంత అవమానం ప్రభు శిలువ మీద మోస్తున్నాడు. కాబట్టి మొదటి విషయం చూస్తే ప్రభువును కొరడాలతో కొట్టినారు, సైనికులు కొట్టినారు. తర్వాత రెండో విషయం చూస్తే ప్రభువును ఏం చేస్తున్నారంట? ముళ్ళ కిరీటాన్ని పెట్టినారు. ముళ్ళ కిరీటాన్ని పెట్టి ప్రభు ఎదుట సాష్టాంగపడి ఆయన ఏం చేస్తున్నారు? యూదుల రాజాని అపహసించినారు. మూడో విషయం చూస్తే ఆయనను కొట్టిరి, ఆయనను గుద్దిరి. నాలుగో విషయం చూడండి, జాన్ గాస్పెల్ చాప్టర్ 20 వర్స్ 25. యోహాను సువార్త 20వ అధ్యాయము, జాన్ గాస్పెల్ చాప్టర్ 20 వర్స్ 25. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులతో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. నాలుగవది ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత. నాలుగో గాయం ఏంటిదంటే ఇక్కడ తోమా భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూస్తాను. కాబట్టి ప్రభు చేతిలో ఏమున్నాయంట?
మేకులు గురుతున్నాయి. కాబట్టి చేతులలో ఏం చేస్తున్నారంట? మేకులు కట్టినారు. కాళ్ళలో ఏం చేస్తున్నారు? మేకులు కట్టినారు. కాబట్టి ప్రభువును ఏం చేస్తున్నారు? చేతులకు మేకులు కట్టినారు, కాళ్ళకు మేకులను కొట్టిన వాళ్ళుగా ఉన్నారు. అంతేకాదు, ఇది 5వ విషయం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 19:34. సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను. కాబట్టి సైనికుల్లో ఒకడు ఈటను తీసుకొని ఎక్కడ పోస్తున్నాడంట? ప్రక్కన పొడిచినాడు. కాబట్టి ఇది 5వ గాయం, 5వ దెబ్బ ప్రభు భరించినాడు శిలువ మీద. మన కొరకు ఆయన గాయపరచబడినాడు. మొదటిది ఏంటంటే ప్రభు ఏం చేయబడినాడంట? ప్రభు కొరడాలతో కొట్టబడినాడంట. రెండవది, ప్రభు తలకి ఏం చేయబడినాడంట? ముళ్ళ కిరీటం పెట్టబడింది. మూడవది, ప్రభువును కొట్టిరి, ప్రభువును గుద్దిరి. 4వ విషయం చూసినట్లయితే ప్రభువుని ఏం చేస్తున్నారంట? వాళ్ళు చేతుల్లో కాళ్ళలో ఏం చేస్తున్నారంట? మేకులు గుచ్చారంట. కాబట్టి చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు. 5వ విషయం చూస్తే ప్రభు పక్కలో ఏం చేసినారు? బలంతో పొడిచినారు. కాబట్టి ప్రభు మనల్ని స్వస్థపరచడానికి ప్రభు ఏం చేయబడినాడు? గాయపరచబడినాడు. అందుకోసం యెషయా భక్తుడు రాస్తున్నాడు 53వ అధ్యాయము 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషం బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతడి మీద పడెను, అతడు పొంగిన దెబ్బల చేత మనకేం దొరికిందంట? స్వస్థత దొరికింది. కాబట్టి ప్రభు ఏం చేయబడినారంట? శిలువ మీద, ఘోర శిలువ మీద ఆయన పిడుగుతులు గుర్తించుకున్నాడు. ఆయన ఘోర శిలువ మీద ఆయన కొరడాలతో కొట్టించబడిన మన పాపం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కొరడాల దెబ్బలు, మన పాపం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి తలకు ముళ్ళ కిరీటం, మన పాపం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొట్టినారు, మన పాపం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గుద్దినారు, మన పాపం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అవమానపరిచినారు, మన పాపం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతుల్లో కాళ్ళలో మేకులు గుచ్చబడినాయి. మన పాపం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేయబడినారట? పక్కలో బల్లెపు కోడి పొడవబడింది. కాబట్టి ఇదే మాట 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23-24 వచనంలో రాయబడింది. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23-24. ఆయన దూషింపబడి బదులు దూషింపలేను, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా అన్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి ఇక్కడ రాయబడింది 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. వై గాడ్ క్రూసిఫైడ్, యేసుక్రీస్తు వారిని ఎందుకు సిలువ వేసినారు అంటే హృదయంలో ఒక ఘోరమైనటువంటి వ్యాధి ఉంది, హృదయంలో ఒక ఘోరమైనటువంటి చెడు వాసన, దుర్వాసన బయలుదేరుతుంది. అది పాపపు వాసన, చెడు వాసన, స్వస్థత లేనటువంటి హృదయాన్ని ఆయన తన రక్తం ద్వారా శుద్ధి చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన దెబ్బలు పొందినటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన గాయపరచబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి ఏం దొరికిందంట? స్వస్థత దొరికింది. అందుకోసం ఇక్కడ రాయబడింది 24వ వచనంలో, మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. కాబట్టి ఎందుకు ప్రభు సిలువ వేయబడినాడంటే పాపం విషయంలో మనం ఏం చేయబడాలా? చనిపోవాలా. ఇంకా పాపం మనలో ఉండకూడదు, పాపం మనల్ని ఏలుబడి చేయకూడదు అంటే నీ విషయమై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేయబడినాడు? చనిపోయినాడు.
నీ విషయమై నీ అవమానాన్ని ప్రభు శిలువ మీద భరించినాడు. తర్వాత ఆయనని ఏం చేసినాడు? పాపంలో నేను చంపి చనిపోయింపజేసి ఇక పాపం చేయకుండా పాపాన్ని తుడిచిపెట్టి నువ్వు నీతిమంతులుగా జీవించడానికి ప్రభు నీకు రావాల్సినటువంటి శిక్షణ అంతా కూడా ఆ కల్వరి శిలువ మీద ఆయన ఏం చేసినాడు? భరించినాడు. ఘోర శిలువను భరించినాడు. నీకు రావాల్సిన శ్రమను ఆయన భరించినాడు. కాబట్టి నీవు నేను స్వస్థపరచబడ్డామంటే బికాస్ ఆఫ్ జీసస్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి శిలువ మనతో ఏం మాట్లాడుతుందంటే నీకు స్వస్థత అనుగ్రహించడానికి, నీ పాప రోగాన్ని స్వస్థపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ వేయబడినాడు. తర్వాత చివరి విషయం చూసినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 John chapter 1 verse 9. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మనము పాపము 9వ వచనం. మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. కాబట్టి ప్రభు సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేసేటువంటి దేవుడు. చివరి మాట చూసినట్లయితే కీర్తనకారుడు 51వ వచనము 51వ అధ్యాయము 10వ వచనం. కీర్తనకారుడు 51వ అధ్యాయము 51:10. 51వ అధ్యాయం 10వ వచనం. దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయము. కాబట్టి పాప హృదయాన్ని తొలగించి ప్రభు ఏమిచ్చినాడంట? శుద్ధ హృదయం ఇచ్చినాడు. అంటే స్వస్థపరచబడినటువంటి హృదయము ప్రభు మనకి అనుగ్రహించినాడు. కాబట్టి ఎవరంట? యెహోవా. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. ఎవరంట ఆయన? నేను స్వస్థపరచు యెహోవాను. ఎలా స్వస్థపరిచినాడంటే ఆ దేవుడు శరీరంలో ఉన్నటువంటి పాపమును బట్టి, మనల్ని శరీరంలో ఉన్నటువంటి అస్వస్థతను బట్టి ప్రభు స్వస్థపరిచినాడు. అంటే శరీర బలహీనతలను, శరీరంలో ఉన్నటువంటి రోగాలను ప్రభు స్వస్థపరిచినాడు. రెండవది, కృంగినటువంటి వారిని, గుండె చెదిరినటువంటి వారిని దేవుడు స్వస్థపరిచినాడు. మూడవది, వారి ప్రార్థనలు విని దేవుడు దేశాన్ని స్వస్థపరిచినాడు. కాబట్టి ప్రభు స్వస్థపరిచేటువంటి దేవుడు. నాలుగవది, హృదయంలో ఉన్నటువంటి రోగం. ఎలాంటి రోగం అంట? హృదయం మోసకరమైంది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది. కాబట్టి అది ఘోరమైనటువంటి వ్యాధి కలది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చెడు అన్ని కూడా హృదయంలో నుండే బయలువెళ్తున్నాయి. కాబట్టి అది రోగంతో నింపబడిన దాన్ని బట్టి చెడు హృదయంలో నుండి బయట వస్తుంది. కాబట్టి చెడిపోయినటువంటి హృదయం, పాడైపోయినటువంటి హృదయం, కాబట్టి రోగంతో నిండిపోయినటువంటి హృదయం, ఈ హృదయాన్ని కడడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువను భరించినాడు. కాబట్టి యెషయా భక్తుడు రాస్తున్నాడు, అతడు పొందిన దెబ్బల చేత మనకేం దొరికిందంట? స్వస్థత దొరికింది. ప్రభు శిలువలో మరి ఎన్నో దెబ్బలు పొందినాడు, ఎన్నో గాయములు పొందినాడు. ఎన్ని గాయములు పొందినాడంట? 5 గాయములు. మొదటి గాయం ఏంటిదంట? కొడలాలతో కొట్టబడినాడు. రెండవ గాయం ఏంటిదంట? ముళ్ళ కిరీటము గుచ్చబడింది. మూడవది, అక్కడ ఉన్నవారు కొట్టారు, తర్వాత ఆయన ముఖం మీద గుద్దినారు. అది మూడవ గాయం. నాలుగవ గాయం ఏంటంట? చేతుల్లో శీలలు, కాళ్ళలో శీలలు గుచ్చబడినాయి. అది 4వ గాయం. 5వ గాయాన్ని చూసినట్లయితే ఆయన కుడి ప్రక్కన బల్లెంతో ఏం చేసినారు? పొడిచినారు. కాబట్టి 5 గాయాలు. ఘోరమైనటువంటి గాయం, ఘోరమైనటువంటి అవమానం. నీ పాపం బట్టి, నా పాపం బట్టి మనం అవమానానికి పాత్రము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని
శిలువ వేయించినప్పుడు ఏం చేస్తున్నారంట? ఆయనను అపహసించినారంట, హేళన చేసినారంట. కాబట్టి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకేముంది? స్వస్థత. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చినాడు, ఆయన ప్రాణాన్ని పెట్టినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు. ఎందుకు ఆయన గాయాలు పొందినాడు, దెబ్బలు పొందినాడంటే మన పాపం విషయమై మనం చనిపోయి నీతిమంతులుగా తిరిగి లేచడానికి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో, ఘోరమైనటువంటి శిలువలో ఆయన గాయం పొందినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మూడో దినాన తిరిగి లేచి పునరుద్ధాండై ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమునకు తండ్రి దగ్గరికి కొనిపోయబడి పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకి పంపించి ఆత్మ మన హృదయంలో జీవింపజేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నడిపించబడుతున్నాం. ఆదరణకర్త ద్వారా మనకు సమాధానము దొరికింది. కాబట్టి త్రిత్వమైనటువంటి దేవుడు మన జీవితాల్లో పని చేసి మన పాప జీవితాన్ని, పడిపోయినటువంటి జీవితాన్ని, చెడిపోయినటువంటి జీవితాన్ని బాగు చేస్తున్నారు. అందుకోసమే దావీదు భక్తుడు అన్నాడు, ప్రభువా నాకు శుద్ధ హృదయాన్ని కలుగజేయము. కాబట్టి నీకు నాకు వచ్చినటువంటి శుద్ధ హృదయం అది క్రీస్తు రక్తం ద్వారానే కలుగుతుంది. కాబట్టి క్రీస్తు రక్తం ద్వారా ఈ పాప హృదయం తొలగించబడి శుద్ధ హృదయాన్ని పొందుకున్నాం, నవీన హృదయాన్ని పొందుకున్నాం, రోగం లేనటువంటి హృదయాన్ని పొందుకున్నాం. స్వస్థత మనకు కలిగింది. ఆ స్వస్థత పేరే రక్షణ. పాప రోగానికి కలిగినటువంటి స్వస్థత పేరు ఏంటిదంట? రక్షణ. రక్షింపబడిన, పాపాలు ఒప్పింపజేయబడినాడు. ఇంకా ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా రక్షణ మార్మల్స్ లేకపోతే, హృదయంలో పాప రోగం ఉంటే, హృదయంలో ఇంకా అస్వస్థత ఉంటే, హృదయంలో ఇంకా చెడిపోయిన జీవితంలో ఉంటే ప్రభు దగ్గరికి రా. ప్రభువా నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత. ప్రభువా ఉదయకాల సమయంలో నీ పాసనికి వస్తున్నాను, మా పాపములు కడిగి పవిత్రపరచు, నీకు కాచిన ప్రశస్త రక్తం ద్వారా నా పాపాలు కడిగి పవిత్రపరచు అని 2 మాటలు ప్రార్థన చేస్తే ప్రభు రక్తం ద్వారా నీ పాపాలు కడిగి పవిత్రపరిచి నూతన హృదయాన్ని, నూతన ఆత్మను నీకు అనుగ్రహించేటువంటి దేవుడు, నూతన జీవాన్ని అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ దినాన ఇక్కడ వదిలిపెడితే, ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెడితే నిత్య రాజ్యం, పరలోక రాజ్యం, యుగాయుగంలో ఉండేటువంటి రాజ్యంలో ఆయనతో కూడా కలిసి ఉండే వారంగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క అనుభవంతో మన దేవుణ్ణి మనము ఆరాధించడము అందరం లేచినబడి ఒక పాట పాడుకొని